గ్రామీణ జీవితం, రైతుల కష్టం. రైతుల కష్టమే మన భవిష్యత్తు. ట్రేడింగ్ యంత్రం ఎలా పనిచేస్తుంది? హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ట్రేడింగ్ మిషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది ఎలాగంటే తొక్కుని వేరేగా, గింజల్ని వేరేగా చేస్తుంది. ఇప్పుడు నేను మా పెసలు చేను అయితే చూపించబోతున్నాను. పెసలు ఎలా వస్తాయో అని. పూర్వకాలంలో అయితే ట్రాక్టర్లతో, ఎద్దుల బండ్లతో అయితే తీసేవారు. ఇంత కష్టమైన పనిని ఇంత సులభం చేసేసాయి ఈ మెషిన్స్. అగోండి అలాగుంటాయి. ఇప్పుడు నేను కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇగోండి ఇట్లెళ్ళి తొక్కు వేరేగా, గింజలు వేరేగా సపరేట్ అవుతాయి. అలాగే నేను కూడా వేశాను. అందులో ట్రేడింగ్ మిషన్లో రొటేటింగ్ డ్రమ్ అనే ఒకటి ఉంటుంది. అదే వేరు చేస్తుంది గింజల్ని, తొక్కుని. ఇంకా మీకు ఎవరికైనా ఈ మెషిన్ తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వేశాను. ఇది ఒక గేమ్లా అనిపించింది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ముందు దుందల్లా పైన పెట్టేస్తున్నాను. పైన పెట్టేసి వేస్తాను. ఒక్కొక్కసారి జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే పిక్కలు అన్నీ తులుతాయి. చూడండి ఎంత త్వరగా అయిపోతుందో ఈ మెషిన్ ద్వారా. రైతుల కష్టానికి గౌరవం మనం ఇవ్వాలి. మనం తినే ప్రతి మెతుకు రైతు కష్టం ఉంటుంది. ఇగోండి ఇప్పుడు నేనైతే ఈ పెసలను గోన్లోకి వేయబోతున్నాను. ఇంకా ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.